ఇంట్లో బియ్యం అయిపోయినంటే త్వరగా తేడు, సరుకులు అయిపోయినంటే త్వరగా తేడు. ఆ పనికి మాలిన దానికి అయిపోయినాయి అంటే సెకండ్లో వేసేస్తాడు, అక్కడ బియ్యం కట్టేస్తాడు, సరుకులు తెస్తాడు. ఎంత దౌర్జన్యంగా ఫోన్ చేసిద్దంటే, హలో రాలేదే, ఏంటి దాని దగ్గరే ఉన్నావా, ఇక మమ్మల్ని మర్చిపోయావా ఏంటి? లోకంలో ఒక సామెత ఉంది, ఇడిసేసింది ఈదికి పెద్దంట. ఎంత దౌర్జన్యం అంటే అంత దౌర్జన్యం చేసింది వీడి మీద. వీడు పక్షి ఉరి దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళి ఇరుక్కుపోయాడు. వీడు నీ భార్య ఎప్పుడైతే కన్నీరు పెట్టిందో అదే నీ కుటుంబానికి శాపం. శాపం గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఇల్లాలు ఎప్పుడు సంతోషంగా ఉంటే, ఎంత సంతోషంగా ఉంటే అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ సంతోషం ద్రాక్షావల్లి పంచినట్లు నీకు సంతోషాన్ని పంచిద్దట భార్య.